Great day all. My name is Bhaskar, Trainee Deputy Surveyor West Godavari District. ఇప్పుడు మన QGISలో ఒక మ్యాప్ అనేది డ్రా చేసి ఒక లేఅవుట్ క్రియేట్ చేసి దాన్ని పీడిఎఫ్లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తం మనం ముందు ArcGISలో చేసేవాళ్ళం. మనకు డ్రోన్ ఫైల్స్ అనేవి ఇచ్చిన తర్వాత వాటిని గ్రౌండ్ ట్రూతింగ్ తీసుకువెళ్ళి అక్కడ రైతులకి వాళ్ళ యాక్చువల్ బౌండరీస్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మార్క్ చేసిన తర్వాత వాటన్నిటిని స్కాన్ చేసి ArcGISలోకి ఇంపోర్ట్ చేసుకొని వాటిని జియో రెఫరెన్సింగ్ చేసిన తర్వాత డిజిటైజింగ్ చేసి పాలిగాన్స్ డ్రా చేసి వాటిని మ్యాప్ కింద క్రియేట్ చేసేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం QGISలో ఎట్లా చేయాలి అనేది చూద్దాం. మనం QGIS ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్. సో QGISలో ఇది కార్నర్లో ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి CRS కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ప్రాజెక్ట్లో సెట్ చేసే ఉంది UTM Zone 44. మన ఇక్కడ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం 44Nలో ఉంటుంది. సో 43, 44, 45N ఇవి మనకి ఏపీ స్టేట్ ఉంటుంది వీటిలో. సో 44N సేవ్ చేసి పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి డ్రోన్ ఇమేజెస్ అనేవి ఇస్తారు కదా విలేజ్ మొత్తానికి, ఆ విలేజ్ మొత్తం డ్రోన్ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే మనం అవన్నీ మనకి ఇచ్చినవన్నీ రాస్టర్ ఇమేజెస్ అన్ని రాస్టర్ ఇమేజెస్ ఇచ్చారు కాబట్టి సో లేయర్, యాడ్ రాస్టర్ లేయర్ క్లిక్ చేసుకొని బ్రౌజ్ చేసుకోవాలి ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో. సో మనకి డ్రోన్ ఫైల్స్ అన్ని ECW ఫైల్స్. సో ECW ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ యాడ్ చేసుకుంటే అవన్నీ QGISలోకి యాడ్ అవుతాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం గ్రూప్ చేసుకుంటే అదంతా ఒక సింగిల్ లేయర్ కింద కనిపిస్తుంది మనకి. ఇది తక్కెళ్ళపాడు విలేజ్ మ్యాప్. నెక్స్ట్ మనకి ఇవి ఏం చేశారంటే గ్రౌండ్ ట్రూతింగ్ తీసుకెళ్ళి యాక్చువల్ బౌండరీస్ అనేవి మార్క్ చేసి మనకి ఫైల్స్ అనేవి ఇచ్చారు తక్కెళ్ళపాడువి. సో ఒక ఇమేజ్ తీసుకొని మనం దానికి గ్రౌండ్ ట్రూతింగ్ అయిన దాన్ని మనం జియో రెఫరెన్స్ చేసి దాని మీద పాలిగాన్స్ ఎట్లా డ్రా చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే జియో రెఫరెన్సింగ్ చేయాలి ఆ ఇమేజ్కి. సో దానికి రాస్టర్ జియో రెఫరెన్స్ ఓపెన్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఓపెన్ రాస్టర్ అని ఉంటుంది, ఇక్కడ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో నేను ఇమేజ్ అనేది తీసుకున్నాను ఓపెన్. ఈ ఇమేజ్ జియో రెఫరెన్స్ చేసిన తర్వాత ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి ఇచ్చారు మనకి ఎవ్రీ కార్నర్లో. ఈ ఎక్కడైతే క్రాస్ మీట్ అవుతుందో అక్కడ రెఫరెన్స్ చేయడానికి ఇవి కోఆర్డినేట్స్. సో మనం ఇది జియో రెఫరెన్స్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్స్ చూడండి. సెట్టింగ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోగానే మనకి ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అడుగుతుంది. లీనియర్ కానీ పాలినామియల్ కానీ చేసుకోవచ్చు. సో లీనియర్ పెట్టాను. రీశాంప్లింగ్ మెథడ్ లీనియర్. SRS కోఆర్డినేట్ సిస్టము 44N. ఓకే, ఈ ఫైల్ అనేది అవుట్పుట్ రాస్టర్ ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది డైరెక్ట్ ఇవ్వాలి మనం. సో లొకేషన్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి జియో రెఫరెన్సింగ్ చేయాలి. సో దానికి పాయింట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాడ్ పాయింట్ అని సెలెక్ట్ చేసుకొని పాయింట్ ఇస్తే మనకి కోఆర్డినేట్స్ అడుగుతుంది. ఈ కోఆర్డినేట్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది విత్ రిఫరెన్స్ టు X, ఈ వాల్యూ అనేది విత్ రిఫరెన్స్ టు Y. సో ఇది X వాల్యూ అవుతుంది, ఇది Y వాల్యూ అవుతుంది. ఓకే చేస్తే పాయింట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. సో అట్లా 4 కార్నర్స్ మనం పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి.
సో పాయింట్స్ అనేవి ఇస్తాం మనం. ఇక్కడ లాస్ట్లో చూడండి రొటేషన్ అనేది 0 ఉంది, మీన్ ఎర్రర్ 76 ఉంది చూడండి. సో దీన్ని మినిమైజ్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్మేషన్ సెట్టింగ్స్లో లీనియర్ బదులు పాలినామియల్ పెడితే అవుతుంది. చూడండి ఎర్రర్ చాలా వరకు మినిమైజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ రన్ ఉంటుంది చూడండి, స్టార్ట్ జియో రెఫరెన్సింగ్. స్టార్ట్ జియో రెఫరెన్సింగ్ చేస్తే మనం ఏ లొకేషన్లో అయితే ఇచ్చామో ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది. జియో రెఫరెన్స్ సక్సెస్ఫుల్. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. మన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనేవి ఆల్రెడీ మనం జియో రెఫరెన్స్ చేసిన తర్వాత మనకి పాయింట్స్ అనేవి అవసరం లేదు కాబట్టి డిస్కార్డ్. మనం జియో రెఫరెన్సింగ్ అనేది చేసాం ఆ ఇమేజ్కి. ఇప్పుడు ఆ ఇమేజ్ని మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకొని జియో రెఫరెన్స్ కరెక్ట్ అయిందో లేదో చూద్దాం. లేయర్, యాడ్ రాస్టర్ లేయర్, బ్రౌజ్లో జియో రెఫరెన్స్ చేసిన ఇమేజ్ ఓపెన్ చేస్తాం. ఇది గ్రూప్లో యాడ్ అయింది కాబట్టి దీన్ని బయటకు తీసుకుందాం. ఓకే, సో ఇమేజ్ అనేది వచ్చింది చూడండి. జూమ్ చేసుకుంటే మీకు ఈ పాత్, ఈ రోడ్లు ఇవన్నీ కరెక్ట్గా మీట్ అవుతున్నాయి. ఇంకా మనం క్లియర్గా చూడాలంటే ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు. ప్రాపర్టీస్, ట్రాన్స్పరెన్సీ, అట్లే ఒకసారి చూస్తే మనకి ఈ రోడ్స్ అవి కూడా చాలా నీట్గా మీట్ అవుతున్నాయి. జియో రెఫరెన్సింగ్ మనం చాలా కరెక్ట్గా చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ మీద డిజిటైజింగ్ అని స్టార్ట్ చేసి పాలిగన్స్ అవన్నీ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం పాయింట్స్ అనేవి పెట్టాలి కాబట్టి పాయింట్స్ లేయర్ అనేది క్రియేట్ చేయాలి. మనం పాయింట్స్ పెట్టేవన్నీ ఆ పాయింట్స్ అనే లేయర్లో సేవ్ అవుతున్నాయి. మనం తీసుకుంటే ఇక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ చేసి ఇక్కడ మనకి ఎల్పిఎం నెంబర్స్ ఇచ్చారు 5, 2, 3, 4 అని. సో వీటన్నిటికీ మనం పాలిగన్స్ అనేవి డ్రా చేయాలి. సో అందుకని ప్రతి జంక్షన్ దగ్గర, ప్రతి బెండ్ దగ్గర మనం పాయింట్స్ అనేవి ప్లేస్ చేసుకుని తర్వాత లైన్స్ జాయిన్ చేసుకోవాలి అవన్నీ. సో ఫస్ట్ పాయింట్స్ అనే లేయర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ లేయర్, షేప్ ఫైల్ లేయర్. మన QGIS మొత్తం రీడబుల్ ఫైల్ ఏంటంటే షేప్ ఫైల్ లేయర్. సో షేప్ ఫైల్, ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి బ్రౌజ్ చేసుకుని ఎక్కడ సేవ్ అవ్వాలో అక్కడ ఇస్తాం మనం పాయింట్స్ సేవ్. ఈ జామెట్రీ టైప్ పాయింట్స్. సో లేయర్ CRS 44 అని జూన్ 44 అని సెట్ చేసింది. ఓకే, ఈ పాయింట్స్ అనే లేయర్ క్రియేట్ అయ్యి లేయర్స్ అనే ప్యానల్ యాడ్ అయింది. సో ఈ లేయర్లో మనం పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ లేయర్ హైలైట్ చేసుకొని ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ అనేది ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్ని ఆన్ అవుతాయి. ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ పాయింట్ ఫీచర్ అనేది క్లిక్ చేసి మనకి ప్రతి బెండ్ దగ్గర పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఇలా ఎవ్రీ జంక్షన్ దగ్గర మనం పాయింట్స్ అనేవి ఇచ్చుకున్నాం, బెండ్స్ దగ్గర, జంక్షన్స్ దగ్గర. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవాలంటే మనకి లైన్ అనే లేయర్ అనేది ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి. లేయర్, క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేస్తాం కాబట్టి లైన్స్, సేవ్. జామెట్రీ టైప్ లైన్ 44 అని ఉంది ఆల్రెడీ. ఓకే, లైన్స్ అనే లేయర్ వచ్చింది. దీన్ని టాగుల్ ఎడిట్ చేసుకొని యాడ్ లైన్ ఫీచర్, లైన్స్ డ్రా చేసుకోవాలన్నీ. సో ఇక్కడ మనం చూస్తే పాయింట్ అనేది ఇక్కడ ఉంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రీమ్గా జూమ్ చేస్తే, ఎందుకంటే మనం కరెక్ట్గా పెట్టట్లేదు కాబట్టి. సో దీనికి రెక్టిఫై చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ స్నాపింగ్ అనేది ఉంటుంది. ఎనేబుల్ స్నాప్ చేస్తే పాయింట్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో అంటే కరెక్ట్గా పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. సో లైన్స్ ఎప్పుడు డ్రా చేసినా కూడా మనం స్నాపింగ్ అనేది ఆన్లో పెట్టుకొని చేయాలి.
ఇట్లా లైన్స్ అన్ని డ్రా చేసుకోవాలి. సో లైన్స్ కూడా డ్రా చేసాం. ఇవన్నీ పాలీ లైన్స్. సో అందుకని వీటన్నిటిని సెపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ సెపరేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోడ్ చేసుకోవాలి ఈ లైన్స్ని. సో ఇది చేయాలంటే ఎక్స్ప్లోడ్ చేయాలంటే ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఎక్స్ప్లోడ్ అని సెర్చ్ చేస్తే ఎక్స్ప్లోడ్ లైన్స్ అనేది ఉంటుంది. ఎక్స్ప్లోడ్ లైన్స్ ఓపెన్ చేస్తే మనం లైన్స్ అనే లేయర్లో ఉన్న లైన్స్ అన్నిటిని ఇండివిజువల్ లైన్స్ కింద సెపరేట్ చేయాలి కాబట్టి లైన్స్ని ఇన్పుట్ లేయర్ కింద తీసుకుంటాం. ఎక్స్ప్లోడెడ్ దాన్ని సేవ్ చేసుకోవాలి ఆ లేయర్ని. సో డైరెక్టరీలో ఎక్స్ప్లోడ్ అని సేవ్ చేసుకుంటున్నాం. రన్ చేస్తే మనకి ఎక్స్ప్లోడ్ అనేది లేయర్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ లైన్స్ అన్ని ఎక్స్ప్లోడ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కింద సెపరేట్గా వస్తాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్లోడెడ్ లైన్స్కి మనం టోపాలజీ చెక్ అనేది రన్ చేస్తాం. మనకి డూప్లికేట్ జామెట్రీస్ కానీ డబల్ లైన్స్ కానీ యాంగిల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఎర్రర్స్ చూపించడం కోసం. సో అది చేయాలంటే మనం ఇక్కడ టోపాలజీ చెక్కర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు ఇక్కడ లేకపోతే కనుక ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లో టోపాలజీ చెక్కర్ అని సెర్చ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కాన్ఫిగర్ ఉంది చూడండి టోపాలజీ చెక్కర్ ప్యానల్లో, అది క్లిక్ చేస్తే మనకి ఏ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం ఈ లేఅవుట్కి ఈ డిజిటైజ్ చేసిన ఈ లైన్స్కి మనం ఇవ్వాలి అని అడుగుతుంది. ఎక్స్ప్లోడ్ అనే లేయర్కి యాంగిల్స్ ఉండకూడదని ఇస్తున్నాం. యాడ్ రోల్. ఎక్స్ప్లోడ్ లేయర్కి డూప్లికేట్స్ ఉండకూడదు. ఎక్స్ప్లోడ్ అనే లేయర్కి ఇన్వాలిడ్ జామెట్రీస్. ఇవి 3 ఇచ్చాం. ఓకే. ఈ ఇచ్చిన 3 రూల్స్ రన్ చేయడానికి ఇక్కడ వ్యాలిడేట్ ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఆ ఎర్రర్స్ ఉన్నాయి లేదా అన్నీ చెక్ చేసి మనకి ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. మనం కరెక్ట్గా చేస్తే కనుక ఎర్రర్స్ ఏం రావు కాబట్టి 0 ఎర్రర్స్ వేర్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఎక్స్ప్లోడెడ్ అనే లేయర్లో ఉన్న లైన్స్ అన్నిటిని ఏ సర్క్యూట్గా ఫామ్ అయ్యాయో వాటన్నిటిని పాలిగనైజ్ చేయాలి. సో వాటిని పాలిగనైజ్ చేయడం కోసం ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో పాలిగనైజ్ అని టైప్ చేస్తే మనకి సెర్చ్ చేస్తే ఇక్కడ పాలిగనైజ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ప్లోడ్ అనే లేయర్కి పాలిగనైజ్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లోడ్ ఇన్పుట్ కింద తీసుకుంటాం, అవుట్పుట్కి సేవ్ చేసుకుంటాం. సేవ్ రన్ చేసుకుంటే మనకి పాలిగాన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పాలిగాన్ అనే లేయర్ కూడా క్రియేట్ అయ్యి వచ్చింది మనకి. సో మనకి ఎఫ్ఎంబీస్లో మనం చూస్తే కనుక ఓల్డ్ ఎఫ్ఎంబీస్ మనకు ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేసేస్తాము. సో ఈచ్ బెండ్ వరకు ఈచ్ బెండ్కి ఆఫ్ సెట్స్ అవన్నీ మనం లాటరల్ ఇస్తాము. అవి కాకుండా మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈచ్ ఎఫ్ లైన్ లెంత్ మెజర్ చేసి పెడతాం. సో అట్లానే ఇక్కడ కూడా ఈచ్ ఎఫ్ లైన్ లెంత్ మనం మెజర్ చేయడానికి ఏం చేస్తామంటే ఎక్స్ప్లోడ్ అనే లేయర్లో లెన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి మనం ఏం చేయాలంటే ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్స్ ఓపెన్ చేస్తే ఆ లైన్స్కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో ఓపెన్ అవుతాయి. సో మనం ఏం చేస్తామంటే లెంత్ అనే ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ లెన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికి మనం ఏం చేయాలంటే టాగుల్ ఎడిట్ చేసి కొత్త ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తాం. న్యూ ఫీల్డ్ క్లిక్ చేస్తే ఫీల్డ్ నేమ్ అడుగుతుంది. లెంత్, ఇది హోల్ నెంబరా డెసిమల్ నెంబరా? డెసిమల్ నెంబర్, రియల్ నెంబర్స్ కాబట్టి డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 3 ఇచ్చుకున్నాం. ఓకే, లెంత్ అనేది క్రియేట్ అయింది. సో ఈ లెంత్ అనేది ఈచ్ లైన్కి లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలంటే ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ లెంత్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో మనం లెంత్ అనే దాన్ని అప్డేట్ చేసుకోవాలి.
సో లెంత్ అనే దాంట్లో ఏం అప్డేట్ చేసుకోవాలంటే లెంత్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూస్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తామంటే సెర్చ్ బార్లో $లెంత్ అని టైప్ చేస్తే మనకు వస్తుంది. ఇది డబుల్ క్లిక్ చేస్తే అది ఈ కోడింగ్లోకి వస్తుంది అనమాట. సో అది ఇక్కడ మనకి రన్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఇక్కడ కింద చూడండి ప్రివ్యూ మీటర్స్లో వస్తుంది ఇవన్నీ వాల్యూస్. సో అన్నీ వస్తున్నాయి. ఓకే చేస్తే మనకి లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసి అన్నీ వచ్చేస్తాయి. క్లోజ్. ఇప్పుడు ఆ వచ్చిన లెంత్ వాల్యూస్ మనకి డిస్ప్లే అవ్వడానికి ఏం చేయాలంటే అవి లేబుల్ చేసుకోవాలి. సో దానికి ఏం చేస్తామంటే ఎక్స్ప్లోడ్ అనే లేయర్కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, ఇక్కడ లేబుల్ అనేది ఉంది కదా, లేబుల్ నో లేబుల్ తీసి సింగిల్ లేబుల్. ఇక్కడ వాల్యూ దగ్గర మనకి అట్రిబ్యూట్ టేబుల్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. మనకి ఐడి లెంత్ ఈ రెండే ఇచ్చాం కాబట్టి ఇవి రెండు వస్తున్నాయి. లెంత్ డిస్ప్లే అవ్వాలని ఇస్తాం. అప్లై చేస్తే మనకి లెంత్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏ లైన్ ఎంత లెంత్ ఉందని. ఓకే. సేమ్ ఇలానే ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా మొత్తం పాలిగాన్లో ఉంటుంది కాబట్టి పాలిగాన్ క్లిక్ చేసుకొని ఇది ఆఫ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. టాగుల్ ఎడిట్ న్యూ ఫీల్డ్. మనకి ఇక్కడ ఎల్పిఎం నెంబర్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఎల్పిఎం నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఎల్పిఎం నెంబర్స్ ఇచ్చుకొని ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ ఏరియా, డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 3 ఓకే. నెక్స్ట్ ఏరియా ఇన్ యాకర్స్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఏరియా యాకర్స్, డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 3 ఓకే. 3 ఫీల్డ్స్ వచ్చినాయి కదా. మనకి ఇక్కడ ఎల్పిఎం నెంబర్స్ అనేవి మనం అసైన్ చేసుకునేవి. సో మనం ఏ ఫీల్డ్కి ఏ నెంబర్ ఇచ్చుకుంటాం అనేది మనం ఇచ్చుకునేది కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడే ఆల్రెడీ ఇక్కడ నెంబర్స్ ఇచ్చేసారు వాళ్ళు 2, 3, 4, 5 అని. సో వీటికి అవే నెంబర్స్ మనం ఇచ్చుకోవాలన్నమాట. 2, 3, 4 మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవి హైలైట్ అవుతాయి. ఏ ఫీల్డ్ అయితే ఆ పాలిగాన్ అయితే ఆ పాలిగాన్ హైలైట్ అవుతుంది. సో ఇది 2, 3, 4 కాబట్టి 2, 3, 4 ఆ పాలిగాన్ 24. సో ఎల్పిఎం నెంబర్స్ అనేవి మనం ఇచ్చేసాం. నెక్స్ట్ వీటికి ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఏరియా అనే ఒక ఫీల్డ్ ఇచ్చేసాం కాబట్టి అప్డేట్ చేసుకోవాలి. అది అప్డేట్ ఏరియా. నెక్స్ట్ డాలర్, ఇక్కడ మనకు కావాల్సింది ఏరియా, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది చూడండి ఏరియా. సో డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. ఏరియా క్యాలిక్యులేట్ అయింది ఇన్ స్క్వేర్ మీటర్స్. ఓకే. మనకి యాకర్స్లో కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇది క్లోజ్ చేసుకొని పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇస్తే క్యాలిక్యులేట్ జామెట్రీ అని ఉంది చూడండి. క్యాలిక్యులేట్ జామెట్రీ అనేది మీకు ఇక్కడ కనిపించకపోతే ప్లగ్గిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ జామెట్రీ. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏరియా. ఏ ఫీల్డ్లో అప్డేట్ అవ్వాలి అని అడుగుతుంది. అది ఏరియా ఇన్ యాకర్స్. మనకి యూనిట్స్ ఏంటి, ఇప్పుడు యాకర్స్ వస్తుంది కాబట్టి యాకర్స్. ఇక్కడ జోన్ 44 ఆల్రెడీ సెట్ చేసి ఉంది కాబట్టి మనం ఏం చేంజ్ అవసరంలా. ఓకే. అట్రిబ్యూట్ టేబుల్స్ ఓపెన్ చేసి చూస్తే సో యాకర్స్లో వచ్చింది. ఈ వాల్యూస్ సేవ్ చేసుకో. క్లోజ్.
నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే లేబుల్ చేసుకోవాలి. లేబుల్ చేసుకోవాలంటే పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, లేబుల్, సింగిల్ లేబుల్. మనకి ఇప్పుడు ఏ ఫీల్డ్ కనిపించాలి అని చూస్తే ఎల్పిఎం నెంబర్స్ అప్లై చేస్తే ఎల్పిఎం నెంబర్స్ వస్తాయి. లేదు మనకి ఏరియా కావాలి అనుకుంటే ఏరియా వస్తుంది. మనకి ఎల్పిఎం నెంబరు అండ్ ఏరియా రెండు కనిపించాలి అంటే ఎల్పిఎం నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఈక్వేషన్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి కోడింగ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ ఎల్పిఎం నెంబర్ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎల్పిఎం నెంబర్ ఓపెన్ అయింది. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ కన్కాటినేషన్ ఉంటుంది, స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇది ఎల్పిఎం నెంబర్కి నెక్స్ట్ మనం ఇచ్చే వాల్యూకి మధ్యలో కనెక్షన్ అన్నమాట, కన్కాటినేషన్. నెక్స్ట్ ఈ లైన్కి సెకండ్ లైన్లో మనకి ఏరియా అనేది డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ లైన్కి ఇక్కడ చూడండి న్యూ లైన్ క్లిక్ చేస్తే అది రెండో లైన్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి ప్రివ్యూలో సెకండ్ లైన్కి వచ్చింది. నెక్స్ట్ కన్కాటినేషన్ చేస్తే కనెక్షన్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏరియా కావాలి కాబట్టి టైప్ చేస్తే ఏరియా, మనకి ఏరియా ఇన్ ఏకర్స్ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి కదా మనకి అట్రిబ్యూట్స్ టేబుల్లో, ఈ రెండు డిస్ప్లే అవుతున్నాయి. ఏరియా క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇవి ఎర్రర్స్ ఏమీ లేకుండా వచ్చింది అంటే మనకు తెలియాలి అంటే ఇక్కడ ప్రివ్యూలో చూసుకోండి. ప్రివ్యూలో అన్ని కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా రన్ అయినట్టు. ఓకే, ఈక్వేషన్ ఇక్కడ యాడ్ అయింది. అప్లై చేస్తే మనకి ఇక్కడ అవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మన ఈ ఏరియాస్లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని, ప్రైవేట్ ల్యాండ్ అని, లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్కి మనం ఏలినేషన్ ద్వారా మనం ఇచ్చిన ఉంటాయి కదా, అవి కేటగిరైజ్ చేస్తే ఎట్లా ఇవ్వాలి అని చూద్దాం. పాలిగాన్ రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఉంటుంది. ఇందులో మనం టాగుల్ ఎడిట్ చేసుకొని కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసుకుందాం, క్లాసిఫికేషన్. సో నేమ్ అనేది ఫుల్గా ఎంటర్ చేయడానికి మనకి 10 డిజిట్స్ వరకు ఇచ్చారు. సో క్లాస్ అని ఇద్దాం. సో టెక్స్ట్ మన గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అని రాసేటప్పుడు ఇట్లా వస్తుంది కదా, సో క్లాస్ టెక్స్ట్ అని ఇస్తాం. ఓకే, ఫీల్డ్ క్రియేట్ అయింది. సో ఇది ఈ రెండు ఎల్పిఎంస్ మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ అనుకుందాం, గవర్నమెంట్ ల్యాండ్. సో నెక్స్ట్ ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్. సో ఈ రెండు ఫీల్డ్స్ మనం ఏలినేషన్ ద్వారా R&B డిపార్ట్మెంట్కి ఇచ్చామనుకోండి, సో వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అదే ఇస్తాం. సో ఇట్లా ఇచ్చాం కదా, ఇవి క్లాసిఫికేషన్ వైజ్ ఎట్లా ఇచ్చాం. సో ఇవన్నీ మనం ఆ కేటగిరీ ఏ క్లాసిఫికేషన్ అయితే కనుక వాటికి తగినట్టు అవి సార్ట్ అయ్యేటట్టు మనం చేసుకోవాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, సింబాలజీలో చూడండి సింగిల్ లేబుల్, కేటగరైజ్డ్, గ్రాడ్యుయేటెడ్ ఇట్లా ఉంది కదా, ఇందులో కేటగరైజ్డ్ చూడండి. కేటగరైజ్ చేస్తే ఏ వాల్యూ బేస్ చేసుకుని కేటగరైజ్ అవ్వాలి అంటే మనకి క్లాసిఫికేషన్
క్లాస్. సో మనం క్లాసిఫై కింద క్లాసిఫై అని క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ అని గ్రీన్ కలర్లో, ప్రైవేట్ ల్యాండ్స్ అని రెడ్ కలరు, R&B డిపార్ట్మెంట్కి ఇచ్చినవి బ్లూ కలర్లో వస్తాయి. ఇవేమీ అసైన్ చేయకుండా ఖాళీగా వదిలేసినవన్నీ ఈ కలర్లో వస్తాయి. మనం ఏది ఖాళీగా వదిలేదు కాబట్టి ఈ 3 కలర్సే వస్తాయి మనకి. అప్లై చూడండి. ఓకే, ఈ ఫీల్డ్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఎల్లో కలర్లో కనిపిస్తుంది. డీసెలెక్ట్ చేసుకున్నాం. సో ఇవి మనం ఇచ్చిన ల్యాండ్స్కి ఎట్లా అయితే మనం అసైన్ చేస్తామో అట్లా కేటగిరైజ్ అయ్యి ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఇవన్నీ మనం అన్నీ వర్క్ చేసాం కాబట్టి ఇదన్నిటిని ఒక మ్యాప్ కింద క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ లేయర్స్ అన్ని ఆఫ్ చేసుకుందాం. సో ఇది మనకి ఇచ్చిన మ్యాప్. ఈ మ్యాప్ను మనం లేఅవుట్లో క్రియేట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే ప్రాజెక్ట్లో మనకి న్యూ ప్రింట్ లేఅవుట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి నేమ్ అడుగుతుంది. నేను మ్యాప్ అని ఇస్తున్నా నేమ్. ఓకే, విండో ఓపెన్ అయింది. సో ఇది మనకి లేఅవుట్ అన్నమాట. మనకి ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎట్లా కావాలి అనేది ఇందులోనే సెట్ చేసుకోవాలి. మనకి ఇది ల్యాండ్స్కేప్లో ఉంది. పోర్ట్రేట్లో చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేస్తే పేజ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైజు A3 ఇచ్చుకుందాం. మనం A3 పేపర్ మీద పోర్ట్రేట్ చేస్తే మనకి ఇది చేంజెస్ అవుతుంది. నెక్స్ట్ మనం మ్యాప్ అనేది ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బార్డర్ ఇచ్చుకుందాం. మనం ఇక్కడ చూడండి షేప్స్ అని ఉంటుంది కదా, అందులో రెక్టాంగిల్. ఒక బార్డర్ క్రియేట్ చేశాను. మనకు రౌండ్ ఎడ్జెస్ కావాలనుకుంటే ఎంచుకోవచ్చు. ఇట్లా సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, మ్యాప్ అనేది ఇందులో ప్లేస్ చేసుకోవాలి. యాడ్ మ్యాప్, యాడ్ ఐటమ్స్ యాడ్ మ్యాప్ ఉంటుంది, లేదంటే ఈ పక్కన ఉంటుంది చూడండి మ్యాప్ అని. యాడ్ మ్యాప్ మనకు రెక్టాంగిల్ డ్రా చేసుకుంటే మనకు మ్యాప్ అనేది అందులోకి వస్తుంది. సో దీనికి స్కేల్ అనేది ఉంది చూడండి ఇక్కడ ప్రాపర్టీస్లో. సెలెక్ట్ చేసుకుని ఐటమ్ ప్రాపర్టీస్లో స్కేల్ ఉంది. మనం ఇంకా జూమ్ చేసుకోవాలనుకుంటే కనుక పెంచుకోవచ్చు. సో ఇది నేను 1500 సరిపోతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాప్ అనేది మనకి బార్డర్స్ కావాలనుకుంటే కింద ఫ్రేమ్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మ్యాప్కి కింద విలేజ్ మ్యాప్లో పొజిషన్ ఎక్కడ ఉందో చేసుకోవాలనుకుంటే ఈ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని లాక్ లేయర్స్, లాక్ స్టైల్స్ ఫర్ లేయర్స్ రెండు చేసుకుంటే ఈ మ్యాప్ అనేది చేంజ్ అవ్వదు ఇంకా. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే యాడ్ మ్యాప్ చేసుకొని మ్యాప్ ఇచ్చాము కదా, ఇందులో చేంజెస్ చేసుకోవాలి. సో ఇందులో ఈ చేంజెస్ అవ్వాలంటే ఈ మ్యాప్లో చేంజెస్ చేసుకోవాలి. సో ఇది ఆఫ్ చేసుకున్నాను నేను. విలేజ్ మ్యాప్ ఓపెన్ చేశాను. విలేజ్ మ్యాప్ ఇట్లా వచ్చింది కదా, ఈ విలేజ్ మ్యాప్ అనేది అందులో డిస్ప్లే అవ్వడానికి ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, అప్డేట్ మ్యాప్ ప్రివ్యూ క్లిక్ చేయగానే ఇది వస్తుంది. మనం ఇక్కడ స్కేల్ చేంజ్ చేసుకునే కొద్దీ విలేజ్ మ్యాప్ అనేది జూమ్ అవుతా ఉంటుంది.
ఈ ఫ్రేమ్లో ఉన్న మ్యాప్ మూవ్ చేసుకోనికి ఇక్కడ ఆప్షన్ చూడండి, మూవ్ ఐటెం కంటెంట్ అని. సో విలేజ్ మ్యాప్ ఇది. ఈ విలేజ్ మ్యాప్లో ఈ మ్యాప్ అనేది కంటెంట్ ఎక్కడుందో చూసుకోవాలంటే ఈ విలేజ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకు వస్తే ఓవర్ వ్యూస్ అని ఉంటుంది. ఓవర్ వ్యూస్, అందులో యాడ్ న్యూ ఓవర్ వ్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మ్యాప్ ఫ్రేమ్ ఉంది కదా, ఇందులో మ్యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మ్యాప్ ఫ్రేమ్ అనేది ఈ విలేజ్లో ఎక్కడుందో మనకు కనిపిస్తుంది అనమాట, హైలైట్ అవుతుంది. అది కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ట్రాన్స్పరెన్సీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం మ్యాప్ చూసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ ఐటమ్స్లోనే మనకి నార్త్ యారో ఎక్కడికి రావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ ఐటమ్స్లో స్కేల్ బార్ పెట్టుకోవచ్చు మనం. స్కేల్ బార్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ యాట్రిబ్యూట్ టేబుల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. యాడ్ యాట్రిబ్యూట్, సో మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ లైన్కి వస్తుంది కాబట్టి లెన్స్ ఇవి మాత్రమే చూపిస్తుంది, కానీ మనం పాలిగనైజ్ దానికి ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇది డిలీట్ చేసేస్తున్నా. యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి డ్రా చేస్తే వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి సోర్స్లో లేయర్ ఫీచర్ లేయర్ ఎక్స్ప్లోర్ సెలెక్ట్ చేసింది కాబట్టి ఎక్స్ప్లోర్ కింద యాట్రిబ్యూట్ టేబుల్ వస్తుంది. మనకు కావాల్సింది పాలిగాన్ కావాలి కాబట్టి పాలిగాన్ పెట్టాం, పాలిగాన్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా యాట్రిబ్యూట్ టేబుల్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లాక్ చేసుకుంటే చేంజెస్ అవ్వవు మనకి. నెక్స్ట్ మనం ఏపీ ఎంబ్లమ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఐటమ్స్లో యాడ్ పిక్చర్, ఇక్కడ మనకి రాస్టర్ ఇమేజ్ కాబట్టి రాస్టర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి రాస్టర్ ఇమేజ్కి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. మనకి జేపీఈజీ ఫార్మేట్లో ఉన్నది కావాలి, సెలెక్ట్ ఫైల్. ఓకే, ఏపీ ఎంబ్లమ్ అనేది కూడా వస్తుంది మనకి. ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక యాడ్ లేబుల్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే మనకి నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏం పేరు ఇచ్చుకోవాలనేది ఇక్కడ ఏం టైప్ చేస్తే అక్కడ అది కనిపిస్తుంది మనకి. సో ఈ ఫాంట్ సైజ్ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
48 సైజ్ పెట్టుకున్నాం. ఓకే, ఇది మనకి సెంటర్ కావాలనుకుంటే హారిజాంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్ పెట్టుకుందాం. కలర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన కలర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి లెజెండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. లెజెండ్ని పెడితే ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఈ లేయర్స్ టేబుల్లో అవే మనకు కనిపిస్తాయి. సో అవి యాడ్ లెజెండ్ చేసుకుంటే సో ఇవి మనకి లెజెండ్లో లేయర్స్లో ఏమైతే కనిపిస్తాయో అవన్నీ వస్తాయి. కానీ మనకు కావాల్సినవి గవర్నమెంట్, ప్రైవేటు, R&B ఇవి ఉన్నాయి కదా, ఇవి మాత్రమే కావాలి. సో మిగిలినవన్నీ మనం డిలీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఏం చేస్తామంటే ఆటో అప్డేట్ ఆఫ్ చేసి ఇవి డిలీట్ చేస్తాం ఇందులోంచి. ఇవి ఇక్కడ మాత్రమే డిలీట్ అవుతాయి, ఈ లేయర్స్లో డిలీట్ అవ్వవు. సో ఇది లెజెండ్ మనకి. సో మనకి ఇక్కడ హెడ్డింగ్ పాలిగాన్ అని ఉంది కదా, దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్ చేయొచ్చు. ఫీల్డ్స్ అనేస్తే మనకి ఫీల్డ్స్ అని వస్తుంది. సో ఇట్లా మనం అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి గ్రిడ్ కూడా అరేంజ్ చేయొచ్చు. మనం ఈ కింద టోటల్ మ్యాప్కి సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళగానే ఫ్రేమ్ నొక్కితే ఫ్రేమ్ వస్తుంది మనకి. ఫ్రేమ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ కిందకి వెళ్తే గ్రిడ్స్ ఉన్నాయి చూడండి, గ్రిడ్స్, యాడ్ గ్రిడ్ మోడిఫై చేసుకుంటే మోడిఫైలో మనకి అడుగుతుంది అనమాట ఎంత ఇంటర్వెల్తో కావాలి. సే 500 ఇస్తున్నా నేను, ఎంటర్. సో గ్రిడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఇట్లా దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ లేఅవుట్ మొత్తాన్ని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఐకాన్ అనేది ఉంటే ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్, లేదంటే లేఅవుట్లో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మ్యాప్ అనేది ఇచ్చి సేవ్ చేసుకుంటే కనుక వెక్టార్ సేవ్ చేసుకోవాలి అని కావాలనుకుంటే కనుక వెక్టార్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకే ఆప్షన్స్ అన్ని సేవ్ చేసుకుంటే మనకి మ్యాప్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది మ్యాప్. ఓపెన్ చేసుకుంటే మనకి మ్యాప్ అనేది అన్ని క్రియేట్ అయ్యి వస్తుంది. సో QGISలో ఇట్లా మ్యాప్ అనేది డ్రా చేసుకొని లేఅవుట్ క్రియేట్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ చాలా ఇందులో QGISలో చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా సేమ్ ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ. Greetings to all. My name is Vijaya, Trainee Deputy Surveyor SDA. In continuation to the previous video,
of creating map layout and exporting it as PDF format. Now we are going to create drop downs in attribute table. So for this, మనం QGIS ప్రాజెక్ట్ చేసేటప్పుడు జియో రెఫరెన్సింగ్ ఇచ్చిన ఇమేజ్ ని ఫస్ట్ లోడ్ చేసుకుంటాం. సో వెనకాలే మన విలేజ్ మ్యాప్ ని కూడా లోడ్ చేసుకొని మనం జియో రెఫరెన్సింగ్ ఇచ్చిన ఇమేజ్ ని లోడ్ చేసుకున్న తర్వాత లేయర్స్ లోకి వెళ్ళి క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. సో ఇక్కడ మన ఫైల్ సేవ్ చేసుకుంటాం. పాలిగాన్, జామెట్రీ పాలిగాన్, కోఆర్డినేట్స్ 32644. సో ఇక్కడ మనకి ఏమైతే ఫీల్డ్స్ కావాలో అట్రిబ్యూట్ టేబుల్లో అవి ఇక్కడే అయినా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ సీరియల్ నెంబర్, హోల్ నెంబర్ ఉంటుంది. యాడ్ ఫీల్డ్స్ టు లిస్ట్ అండ్ దెన్ సెకండ్ ఫీల్డ్ ఓల్డ్ సర్వే నెంబర్, ఇది కూడా హోల్ నెంబర్. యాడ్ ఫీల్డ్స్ టు లిస్ట్. సో ఈ విధంగా మనకు అవసరమైన ఫీల్డ్స్ అన్ని మనం లేయర్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళైనా ఇక్కడ టాగల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని క్రియేట్ న్యూ ఫీల్డ్ ద్వారా మనకి ఏమైతే అవసరమైనాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇట్లా ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా అన్నెసరీ ఫీల్డ్స్ క్రియేట్ చేశారంటే డెలీట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి వీటిని క్లిక్ చేసేయండి. సో డెలీట్ అయిపోతాయి. లేదు వీటిని ఆల్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఆర్గనైజ్ కాలమ్స్ లోకి వెళ్ళి వీటిని స్లైడ్ చేయొచ్చు, 5 కిందకి, కింద పైకి ఎలా. సో ఇలా ఆల్టర్ చేసుకోండి. సో ఇట్లా అట్రిబ్యూట్ టేబుల్లో మనకు అవసరమైన ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇదే లేయర్ లో ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ప్రాపర్టీస్ లో అట్రిబ్యూట్స్ ఫామ్ లో మనకి ఇప్పుడు ఏ ఫీల్డ్కి అయితే డ్రాప్ డౌన్ అవసరమైందో ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వరల్డ్ సర్వే నెంబర్ వరకు డ్రాప్ డౌన్స్ ఉండదు. ఇక్కడ కేటగిరీ, ఇక్కడ మనకి ఫుల్ నేమ్ మనం ఇవ్వలేకపోయామంటే ఇక్కడ అలియాస్ దగ్గర ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ విడ్జెట్ టైప్ లో టెక్స్ట్ డేటా వచ్చి వాల్యూ మ్యాప్ తీసుకోండి. వాల్యూ మ్యాప్ తీసుకున్నామంటే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ అంటే మనం ఏవైతే డ్రాప్ డౌన్స్ ఇవ్వాలో వాటిని ఇవ్వండి. సో కేటగిరీ అంటే గవర్నమెంట్, ఎంటర్ అండ్ దెన్ డౌన్ యారో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఎంటర్ డౌన్ యారో, ప్రైవేట్, అప్లై. సో మళ్ళీ అలాగే క్లాసిఫికేషన్ కి ఇక్కడ మనకు ఫుల్ నేమ్ రాలేదు, ఇక్కడ మనం ఫుల్ నేమ్ ఇచ్చామంటే ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అట్రిబ్యూట్ టేబుల్ లో ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో క్లాసిఫికేషన్, విడ్జెట్ టైప్ వచ్చి వాల్యూ మ్యాప్, ఇక్కడ క్లాసిఫికేషన్ కింద అగ్రికల్చర్ ఒకటి, నాన్ అగ్రికల్చర్, అప్లై. సో అగ్రికల్చర్ కింద అగైన్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చుకోండి. విడ్జెట్ టైప్ వచ్చి వాల్యూ మ్యాప్, అగ్రికల్చర్ కింద డ్రై, ఇరిగేటెడ్ డ్రై అండ్ దెన్ వెట్, అప్లై. ఇట్లా మీకు మనకి వేటికి అయితే కావాలో వాటన్నిటికీ మనం డ్రాప్ డౌన్స్ ఇచ్చుకోండి. ఈ అగ్రికల్చర్ కి నాన్ అగ్రికల్చర్ కి మాత్రం ఎక్స్ట్రాగా ఒక డాష్ పెట్టుకుందాం కింద, అప్లై. అలాగే నాన్ అగ్రికల్చర్ కి ఇక్కడ ఫుల్ నేమ్ కావాలంటే ఫుల్ నేమ్ ఇచ్చుకోండి. ఇట్లా మనకు కావాల్సినవన్నీ ఇక్కడ డ్రాప్ డౌన్స్ ఏవైతే రావాలనుకుంటున్నామో ఆప్షన్స్ అవన్నీ ఇచ్చాక అప్లై, ఓకే. మనం ఇక్కడ ఆ లేయర్కి వెళ్ళి
సో అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళామంటే డ్రాప్ డౌన్స్ క్రియేట్ అయి ఉంటాయి. అవి చూడాలంటే ఇదే లేయర్లో పాలిగన్ తీసుకొని ఏదో ఒక పాలిగన్ డ్రా చేయండి. సో మనం క్రియేట్ చేసిన అట్రిబ్యూట్ టేబుల్ అనేది లాస్ట్లో రైట్ క్లిక్ ఇవ్వగానే అపీర్ అవుతుంది. ఐడి నల్ ఇచ్చేయండి, సీరియల్ నెంబర్ 1, సో ఓల్డ్ సర్వే నెంబర్ సమ్ 12, ఓల్డ్ సబ్ డివిజన్ నెంబర్ ఇవ్వండి, కేటగిరీ. మనం ఇచ్చిన డ్రాప్ డౌన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో గవర్నమెంట్, క్లాసిఫికేషన్ అగ్రికల్చర్ అనుకుంటున్నాను, అగ్రికల్చర్లో డ్రై తీసుకుంటాను. అప్పుడు నాన్ అగ్రికల్చర్ అనేది హైఫన్ పెట్టుకుంటాను. లేదు ఇక్కడ నాన్ అగ్రికల్చర్ తీసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ దగ్గర హైఫన్ పెట్టుకోండి. సో ఇంకా సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ కి మనం ఏమి వాల్యూ మ్యాప్ ఇవ్వలేదు, సో ఇక్కడ డ్రాప్ డౌన్స్ రావట్లేదు. ఈ విధంగా మనము డ్రాప్ డౌన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ కావాలంటే ఇంకొక పాలిగన్ డ్రా చేసామంటే ఓ స్నాప్ ఈ టూల్ స్నాపింగ్ ఆన్ లో పెట్టుకున్నామంటే హైలైట్ అవుతుంది. రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి అట్రిబ్యూట్ టేబుల్ అనేది అపీర్ అవుతుంది. సో ఇక్కడ మీరు డేటా ఫిల్ చేసి ఓకే చేస్తే ఆ పాలిగాన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎన్నైతే ఎల్పిఎంస్ ఉన్నాయో అవన్నీ డ్రా చేసుకున్నామంటే మనం రైట్ క్లిక్ ఇస్తున్నప్పుడే మనం ఇక్కడ లాస్ట్ దగ్గర ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తానే మనకి టేబుల్ అపీర్ అవుతుంది. ఈ డేటా అంతా మనం ఫిల్ చేసామంటే ఓకే చేసామంటే పాలిగాన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఇట్లా మనకున్న ఎల్పిఎంస్ అన్ని పాలిగాన్స్ స్టార్ట్ చేసేస్తాం. తర్వాత వెక్టర్లోకి వెళ్ళి జామెట్రీ టూల్స్, ఇక్కడ పాలిగాన్స్ టు లైన్స్ ఉంది కదా, సో పాలిగాన్స్ టు లైన్స్ తీసుకున్నామంటే సో మనకి ఇక్కడ ఉన్న లేయర్ వస్తుంది పాలిగాన్ 1 అని. రాలేదంటే 2-3 లేయర్స్ ఉంటే మనకు కావాల్సిన ఈ పాలిగాన్ లేయర్ ని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ ఫైల్ ఎక్కడన్నా సేవ్ చేయండి. రన్ చేస్తాం. సో మనకి లైన్ లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే పాలిగాన్స్ నుంచి ఇప్పుడు మనం లైన్స్ ని క్రియేట్ చేసినాం. క్లోజ్. అగైన్ ఇప్పుడు లైన్స్ చేశాక వీటిని చూసామంటే సెలెక్ట్ ఫీచర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతాయి. సో ఇవి జాయింట్ లైన్స్ గా ఉంటున్నాయి. వీటిని మనం యాజ్ యూజువల్ గా ముందు చేస్తా ఉన్నాం కదా, అలా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఎక్స్ప్లోర్ లైన్స్, లైన్ లేయర్ తీసుకొని ఫైల్ సేవ్ చేసుకుంటాం. రన్ చేస్తాం. క్లోజ్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసామంటే ఇండివిజువల్ గా సెలెక్ట్ అవుతుంది. సో మనం పాలిగాన్ లేయర్ తీసుకొని ఫస్ట్ దానికే అట్రిబ్యూట్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. దాంట్లో డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేసాము వాల్యూ మ్యాప్ ద్వారా. తర్వాత పాలిగాన్ నుంచి లైన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. తర్వాత ఈ లైన్స్ ని ఎక్స్ప్లోర్ చేసాం. తర్వాత ఈ ఎక్స్ప్లోర్ లైన్స్ కి మనం టోపాలజీ చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఈ డ్రాప్ డౌన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. తర్వాత పాలిగాన్ నుంచి లైన్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేసి మామూలుగా మనం ఎలా అయితే ఇండివిజువల్ లెన్స్ డిస్ప్లే చేస్తున్నామో అలా ఇండివిజువల్ లెన్స్ డిస్ప్లే చేయొచ్చు. మిగతా ప్రాసెస్ సింబాలజీ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోల లాగా చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలాగా ఆర్క్జిఎస్ లో ఎలా చేసుకుంటున్నామో అదే విధంగా ఫ్లెక్సిబుల్ గా క్యూజిఎస్ లో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసిన లేయర్ లో అట్రిబ్యూట్ టేబుల్ చూసామంటే మనం ఇచ్చిన పాలిగాన్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా డ్రాప్ డౌన్స్ అనేవి క్రియేట్ అయి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.